ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవసరం లేదు వివేక్. ఇప్పుడు వాడి సొంత కాళ్ల మీద వాడు బతుకుతున్నాడు. అలా కాదు లక్ష్మి గారు, అతను ఎప్పుడైనా వచ్చి ఆస్తి గురించి క్లెయిమ్ చేయొచ్చు కదా. వాడు అలాంటి వాడు కాదు సార్. వాడికి మా అక్క చెల్లెళ్ళు బాగుండడమే కావాలి. ఆస్తులు అక్కర్లేదు. మా తాతయ్య గారు కూడా ఆస్తుల గురించి మా ఇద్దరికే రాశారు. మగపిల్లాడు ఎలా అయినా బతుకుతాడు అని వాడికేమీ రాయలేదు. అమ్మా లక్ష్మి, ఆస్తులకు మించిన చదువు సంస్కారం వాడికి నువ్వు ఎప్పుడో ఇచ్చావు కదమ్మా. ఎప్పుడైనా వాడు నీ నుంచి ఆశించేది ప్రేమే తప్ప డబ్బు కాదమ్మా. ఆస్తిలో ఇంకో వాట పెరిగిపోతుంది అని కంగారు పడిపోయాను. పోయిన ముసలుడు మంచి పని చేశాడు. ఆ ఓల్డ్ మ్యాన్ చేసింది ఈ ఒక్క మంచి పనే ఆంటీ. తల్లిదండ్రులు పిల్లల్ని కనేది చిన్నప్పుడు వాళ్ళని పెంచడానికి, పెద్దయ్యాక ఆస్తులు పంచడానికి అన్నట్లు ఇప్పటి పరిస్థితి తయారైంది. కానివ్వండి. ఆ ముసలోడిది ఆస్తి పంచుతుంటే ఈ ముసలోడికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇన్నాళ్ళు ఆ పొలం చూసుకుని బాగా సంపాదించాడు కదా, ఇప్పుడు ఆ పొలం పోతుందని బాధ. ఓకే మేడం, పంపకాలు చేసే ముందు పాత వీలునామా ఒకసారి చూడాలి. అది ఇవ్వండి. సరే బాబు, ఇప్పుడే తీసుకొస్తాను. వీళ్ళని అడుగుతున్నారేంటి మనీషా? ఇప్పుడు దాంతో పనేంటి? న్యూ డాక్యుమెంట్ రాసే ముందు ఓల్డ్ డాక్యుమెంట్ ఉండాలేమో ఆంటీ. వీలునామా ఇక్కడే ఉండాలి. ఇక్కడే పెట్టాను, కనిపించట్లేదే. వీళ్ళమ్మా ఎక్కడ తాతయ్య గారు? కనిపించట్లేదమ్మా. కనిపించకపోవడం ఏంటి తాతయ్య గారు? ఎక్కడ పెట్టారో గుర్తు చేసుకోండి. సరిగ్గా వెతికారా తాతయ్య గారు? బీరువా తెరిచి చూశానమ్మా, అదొక్కటి తప్ప అన్నీ ఉన్నాయి. అది ఏమైందో నాకు అర్థం కావటం లేదు. బీరువాల్లో పెట్టింది కనిపించకపోవడం ఏంటి? బీరువాకి మీరు తాళం వేస్తారు కదా తాతయ్య గారు? వేసిన తాళం వేసినట్టే ఉందమ్మా, కానీ లోపల ఉన్నది మాయమైంది. అలా ఎలా మాయమవుతుంది? ఈ ఆస్తి పంపకాలు జరగకూడదని మీరే దాన్ని ఎక్కడో దాచిపెట్టి కనిపించట్లేదని అబద్ధం చెప్తున్నారేమో. ఆపండి పిన్ని, ఆయనకు అవసరం లేదు. లక్ష్మి ఆస్తి పంపకాలు చేస్తున్నట్టు ఆయనకి తెలియని కూడా తెలీదు. ఊళ్ళో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ మా తాతయ్య గారి దగ్గరే ఉంటాయి అత్తయ్య గారు. మా చిన్న తాతయ్య గారంటే అందరికీ అంత నమ్మకం. లాయర్ గారు, ఇప్పుడు ఆ వీలునామా లేకపోతే ఆస్తి పంపకాలు చేయలేరా? చేయకూడదు మేడం.
పాత వీలునామా రద్దు చేయకుండా ఆస్తి పంపకాలు చేస్తే అది చట్టరీత్యా చెల్లదు మేడం. సారీ లాయర్ గారు, ఆ వీలునామా కనిపించాక మీకు కాల్ చేస్తాం. దయచేసి అప్పుడు రండి. అలాగే మేడం, ఉంటాను. ఆ వీలునామా ఎలా పోయింది? ఎలా పోయినా ఇప్పుడు ఆస్తి పంపకాలు మాత్రం ఆగిపోయాయి. వీలునామా ఏం చేశారు? మమ్మల్ని అడుగుతావేంటి జాను? మాకేం తెలుసు? నాకు మీ ఇద్దరి మీదే డౌట్ ఉంది. నిజం చెప్పండి. కాల్ చేశాం. ఏంటి? నైట్ బీరువాలో నుంచి ఆ వీలునామా కొట్టేసి పొద్దున్నే భోగి మంటల్లో తగలబెట్టాం. అలా చెప్తావేంటి మనీషా? జాను కోసం మనం ఎంత పెద్ద రిస్క్ చేశామో తనకే తెలియాలి కదా ఆంటీ. ఎందుకు అలా చేసావు మనీషా? ఆ వీలునామా ఉంటే మీ అక్క దాన్ని అట్టు పెట్టుకుని లైఫ్ లాంగ్ నీకు ఆ పొలం ఇవ్వదు. అదే లేకపోతే ఆస్తి ఇవ్వకుండా ఉండటానికి లక్ష్మికి ఏ సాకు ఉండదు కదా. అవును జాను, నీకు ఆస్తి రావాలని అలా చేశాం, కానీ ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. చేసే ముందు నాతో చెప్పరా అత్తయ్య? చేశాక చెప్తే నువ్వు సర్ప్రైజ్ అవుతావు అనుకున్నాం, కానీ ఇలా షాక్ అవ్వాల్సి వస్తుందని ఊహించలేదు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఆప్రా. అంతా వినేశావా? మొత్తం వినేశాను. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు. చెరపకురా చెడేవు, ఇలాంటి సామెతలన్నీ మీలాంటి వాళ్ళ కోసమే పుట్టుంటాయి. దేవుడున్నాడు, మీ అందరికీ బాగా అయింది. ఆస్తి కోసం మీరా వీలునామా కాల్ చేశారు. ఇప్పుడు అది లేకపోతే ఆస్తి మీ చేతికి రాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.